రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మెత్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి అందరికి హాయ్ చెప్పు. హాయ్ కొత్త శ్రీలీలకి గట్టిగా చెప్పండు. నీకోసం నేను గిఫ్ట్ కూడా తీసుకొచ్చా. వచ్చిన ఏం నానా? రిధిమా ఎంత చక్కగా చేసావు చూస్తా. డాన్స్ సూపర్ గా చేసావు. శ్రీలీల చూస్తే కూడా ఈ డాన్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. గట్టిగా చెప్పడమమ్మా రిధిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అన్నవా? ఏదమ్మా ఒక్కసారి అన్నయ్య అను. అన్నయ్య ఇది టైంకి రాదు కానీ నీకోసం నా బొమ్మ మై బెస్ట్ విషెస్ అండ్ ఫ్రమ్ ఆడవాళ్ళు మీకు జోర్లు. ఏదో రోజు ఈ టీవీలో నేను పెద్ద స్టార్ గా కనిపించాలి. ఓకేనా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ అనద్దు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య నేను ఆమె కంటే జస్ట్ 2 years పెద్ద. థ్యాంక్ యూ బంగారం. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు. హాయ్ బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కమ్మగా కూస్తుంది కోకిల, ఆడవాళ్ళు ఉన్న చోటే కోవెల. చేపలు పట్టడానికి కావాలి వల. ఈ రోజు మామూలుగా ఉండదురా ఎల్బీ నగర్ మహిళల గోల. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ జనరల్ గా పార్టిసిపెంట్స్ వస్తారు, కానీ మీరు అందరూ కూడా పార్టిసిపెంట్స్, అందరూ కూడా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తారు కాబట్టి మీతోనే ఆడుతున్నాం ఫస్ట్ రౌండ్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి అప్పటికప్పుడు కానుక ఇచ్చేస్తా. ఓకేనా? అరే ప్రాపర్టీస్ పట్టరారా. ఇప్పుడు గేమ్ ఏంటంటే 4 డబ్బాలు ఉన్నాయి ఆడ. ఆ డబ్బాల్లో డబ్బులు ఉన్నాయి. 100 రూపాయలు ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. ఒకరు ఇక్కడ నుంచి వస్తారు, ఆ డబ్బా తీసుకోమంట. ఆ 4గిట్లకి వెళ్ళి మీ అదృష్టం ఎంత అవుతుందో ఆ డబ్బా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బాలో ఎంత డబ్బులు ఉన్నాయో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో 500 రూపాయలు ఉన్నాయి అనుకోండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆ ప్రశ్నలకి ప్రతి జవాబుకి 500 రూపాయలు ఇచ్చేస్తాం మీకు. ఎంతవరకు మీరు జవాబులు చెప్తూ వెళ్తుంటారు. ఎక్కడైతే జవాబు చెప్పలేక ఆగిపోతారో అక్కడ వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు. అర్థమైపోయింది కదా? సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి అసలు సిసలైన తెలివైన వాళ్ళు కావాలి మనకి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఎవరు ఫస్ట్ రండి మేడం. మీ పేరు మేడం? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసారు? మా వారి ముఖం చూసారు. మొత్తం అవునా? ఇంట్లో ఎవరు లేకుండానా? ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ మీరే తవ్వి మీ ఆయన ముఖం చూశారు. పక్కన అయితేనే ఉంటాడు కదా. పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే చూశారు. సరే ఈ రోజు అదృష్టం ఎంత ఉందో చూద్దాం. ఆ 4 డబ్బాలు ఉన్నాయి. 4 డబ్బాల నుంచి మీరు వెళ్ళండి. మీకు 30 సెకండ్లు టైం ఇస్తా. ఆలోచించుకొని మీకు అందులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తే ఆ డబ్బా తీసుకురండి. ప్రతి డబ్బా మీద మీ ఆయన ముఖం కనబడుతుంది మీకు. ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూద్దాం మనం. మీరు ఓపెన్ చేసుకోండి, ఎన్ని ఉన్నాయో చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఓ 10,000 వరకు ఉన్నాయి అనుకోండి ఇలా. ఇప్పుడు చాలా సింపుల్. నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్లు చెప్తూ ఉండాలి. ఒక్కొక్క ఆన్సర్ విలువ 100 రూపాయలు. ఓకేనా? ఎన్ని జవాబులు చెప్తే అన్ని డబ్బులు మీవే. రైట్. ఫస్ట్ క్వశ్చన్. లిఫ్ట్ ఉన్న జాగాల పేర్లు చెప్పండి. అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ ఉంటది. సినిమా హాల్ లో లిఫ్ట్ ఉంటది. అండ్ స్కూల్స్ లో కూడా లిఫ్ట్ ఉంటది. పెట్టిర్రు. షాపింగ్ మాల్ లో లిఫ్ట్ పెడతారు. అవును. 5 స్టార్ హోటల్స్ ఉంటదిగా. 5 స్టార్ అంటే ఇక పెద్ద పెద్ద ఉంటాయి. 5 4 3 2 1 టైం. మెట్రో అడిగి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి కదా మరి. ఎట్లా వెళ్తారు? 5 4 3 2 1 టైం అప్. ఎంత గెలుచుకున్నారు? 6 చెప్పారు అనుకుంటా. 6 చెప్పిరా? 600 రూపాయలు. మీ ఆయన ముఖం చూసిర్రు కదా. వెరీ గుడ్. డన్.
ఎవరైతే ఓ మంచి శిల్పం లాగా పోజ్ పెట్టుంటారో వాళ్ళని పిలుస్తుంది. అట్లనే ఆ చేతులు కదలకుండా నడుచుకుంటూ రావాలా. మీ పేరమ్మా? సంపూర్ణ. సంపూర్ణ గారు ఎప్పుడు ఇట్లా శిల్ప రూపంలో అప్పుడప్పుడు మీ ఆయన కోసం ఉంటారా? ఏం లేదా? వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెళ్ళి తీసుకోండి ఒక డబ్బా. ఇందులో 500 వచ్చినాయి అనుకో, ప్రతి ఆన్సర్కి 500 ఇస్తా. 500 వచ్చినాయి కాబట్టి ప్రతి ఆన్సర్కి 500. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఐతోని ఐ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఐతోని స్టార్ట్ అయ్యే కంట్రీ నేమ్స్ అంటే దేశ పేర్లు. 3, 2, 1 స్టార్ట్. ఇంగ్లాండ్. ఈతోని మొన్ననే మార్చిరమ్మా, అది ఐతోని కాదు, ఈతోని చేస్తున్నారు. మనం ఉన్న దేశం ఏంది? ఇండియా. అది ఇగో 500. 500. ఐ ఫార్ ఇడ్లీ. ఐ ఫార్ టెన్షనా? ఐతో నుట్టి ఇండియా పేరే తెలుసా నీకు? ఐ ఫార్ ఇండియా, ఐ ఫార్ ఇరాక్, ఐ ఫార్ ఇండోనేషియా, ఐ ఫార్ ఇటాలీ, ఐ ఫార్ ఇంకెన్నో. ఎన్ని పేర్లున్నాయమ్మా. కానీ మన భారతదేశ పరువు ఐ ఫర్ ఇండియా అని చెప్పిన చూడు, అది కూడా ఎవరు హెల్ప్ చేయనప్పుడు. గ్రేట్ అమ్మా, నువ్వు గ్రేట్ అమ్మ. నేను అడిగిన ప్రశ్నలు అర్థమవుతున్నాయి కదా మీకు? ఇదైతే నేను ఈజీగా చెప్పగలుగుతాను. ఇలాంటి ప్రశ్నలకు జవాబు నాకు ఈజీగా వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళు చేయొద్దండి. అది వెరీ గుడ్. ఐ లైక్ వాలంటీర్షిప్. మీ పేరమ్మా? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. డైలీ మీ ప్రోగ్రామ్ రోజు ఫాలో అవుతున్నాను. అయితే మీకు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా, అందుకే మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, లచ్చిందే 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 లచ్చిందే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారు, నాకు ఇంకో ఛాన్స్ కావాలని. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? అందరు చీరలు వేసుకున్నారు. ఎవరైనా డిఫరెంట్ డ్రెస్ విత్ డిఫరెంట్ హాఫ్ సారీస్, గ్రీన్ హాఫ్ సారీ. ఏమేమి కన్ఫ్యూజన్ ఉన్నది? నువ్వు రానితో మాట్లాడాలి. మా వాట్స్ నేమ్? మై నేమ్ ఇస్ అక్షయ. అక్షయ, ఎందుకంత కన్ఫ్యూజన్ ఉన్నావు, కోపంలో ఉన్నావు? అంటే మా ఫ్రెండ్ నన్ను ఒక దగ్గర నిల్చోబెట్టలేని. నీ ఫ్రెండ్ నిన్ను ఒక దగ్గర నిల్చోబెట్టలేదా? ఒకే టెంట్ కింద నిల్చోబెట్టారు తెలుసా నీకు? పక్కన ఉండాలి. పక్కన నిల్చోండి, ఇద్దరు కలిసి ఆడదాం, చూద్దాం ఎంత అదృష్టం ఉందో. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు? 5th క్లాస్. 5th క్లాస్ నుంచి. ఇప్పుడు ఏంటి 7th క్లాసా 8th క్లాసా? ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా మీకు? అంటే 4 days హాలిడేస్ వచ్చినాయి. మధ్యలో 4 days హాలిడేస్ వచ్చాయి. ఎందుకు ఇచ్చారు హాలిడేస్? చదువుకోమని కదా. అంటే చదువుకోవడం కంటే రవాణా షోకి వెళ్తే ఇంకా నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, అంతే కదా? అది నువ్వు చెప్పు, నేను చెప్తే బాగోదు. నువ్వు చెప్పు, నువ్వు ఎందుకు ఎక్కుంటారు? ఎగ్జామ్ కన్నా రవాణా షో చాలా ఇంపార్టెంట్ అని వచ్చినాం. సరే, ఇద్దరు వెళ్ళండి, ఒకటి ఫిక్స్ అయ్యి ఒకటి తీసుకురండి. చెప్పు, ఏం తీసుకుందాం? ఇంకి పింకి పాంకి, ఫాదర్ డాంకీ. డాంకీ తీసుకోకు, ఫాదర్ తీసుకుందాం. ఫాదర్ డాంకీయా? ఇంట్లో ఆవిడకి వచ్చినట్టు ఆ బాల్ వచ్చిందంటే అవుట్. ఇంకా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద, అంటే మీ ఇద్దరికిద్దరు ఒకరికొకరు అదృష్టం అంటే డబ్బులు వస్తాయి. లేదు అని అంటే పింగ్ పాంగ్ బాల్ వస్తుంది. డబ్బులు వచ్చినాయి, 100 రూపాయలు గెలుచుకోవచ్చు ప్రతి ఆన్సర్ కి. మీ ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఆన్సర్ చెప్పాలి. 5 seconds కంటే ఎక్కువ తీసుకోవద్దు. గరెట్. ఫస్ట్ క్వశ్చన్. బాలకృష్ణ గారు నటించిన సినిమా పేర్లు. 5 seconds కంటే ఎక్కువ తీసుకోవద్దు. స్టార్ట్. అఖండ. అఖండ. వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి. ఈమె ఏమి చూడదా? ఈమె కూడా చెప్పాలి, ఈమె కూడా మీ ఫ్రెండే. నరసింహారెడ్డి. నరసింహ. రాంగ్. 5. చెన్నకేశవరెడ్డి. వెరీ గుడ్. ఇంద్ర. 5, 4, 3, 2, 1. టైమ్ అప్.
బాలకృష్ణ గారి సినిమాలు. నేను కొత్త హీరోనో లేటెస్ట్ హీరోనో అడగలే. ఎంత సూపర్ స్టార్. కొత్త హీరోల గురించి కొత్త హీరోలు చెప్తే 300-400 కంటే ఎక్కువ గెలుచుకోలేరు కదా. కొత్త హీరో అంటే తక్కువ ఉంటాయి కదా సినిమాలు. బాలకృష్ణ గారు 2 సినిమాలు ఆల్మోస్ట్ 110 సినిమాలు చేశారు ఆయన. 300, ఆమెకు 150, నీకు 150 ఏళ్ళు. సరే ఒకసారి ట్రండి. ఇప్పుడే వచ్చారు కాబట్టి రామ్ చరణ్ గారు నటించిన సినిమా. కొత్త హీరో అన్నావు కదా, రామ్ చరణ్ ఓకేనా నీకు? షూరా? కొత్త హీరోనే కదా? వేరే హీరో. సరే డీజే టిల్లు సిద్ధు కొత్త హీరో? రామ్ చరణ్. నాకు అర్థమైంది ఎగ్జామ్ ఎందుకు ఎగ్గొడుతుర్రు. రాశి ఖన్నా నటించిన సినిమాలు. హీరోయిన్ రాశి ఖన్నా నటించిన సినిమాలు. ప్రేమంలో రాశి ఖన్నా ఉందా? వరుణ్ తేజ్ రాశి ఖన్నా. వరుణ్ తేజ్ రాశి. ప్రేమమాది. తొలి ప్రేమమ్మాది. తొలి ప్రేమ. అవునా? ఓకే. అది నేను చెప్పింది ఉల్టా నాకు చెప్పిన వాడు. ఇగో మీరు అర్జెంటుగా వెళ్ళి చదువుకోండి పోండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఎలా తయారైన పిల్లలు. బాలకృష్ణ సినిమాలు వస్తారు. రామ్ చరణ్ అంటే మళ్ళీ సిద్ధు అంటే కాదు రామ్ చరణ్ అంటారు. అయ్యో రామ, కన్ఫ్యూజన్ లో సగం ఉన్నారు. సెకండ్ రౌండ్ ఆడాలంటే మీలో అద్భుతమైన ఎనర్జీ, అంతులేని డాన్సింగ్ టాలెంట్ ఉండాలి. మేడం మీ పేరు? రమణ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ప్రశాంతి గారు ఏం చేస్తుంటారు? టీచర్. లవ్లీ. స్వాతి ఎంప్లాయ్ సార్. వెరీ నైస్ అండి. శ్వేత సారీ బిజినెస్. మీనా హౌస్ వైఫ్. ఇంతే అడిగారు, ఇంతే చెప్తాను. దీనికి మించి ఏం చెప్పా. సరే ఇప్పుడు మనం మీ 5గురితో లోనా బయట గేమ్ ఆడుతున్నాం అనమాట. ఓకేనా? ఆ గేమ్ గురించి తెలుసుకోవాలంటే లైన్ దించడురా. ఇప్పుడు మనం లోనా బయట గేమ్. మీరున్నది లోనా. నేను ఇలా కమాండ్స్ ఇస్తూ ఉంటా. లోనా, బయట, జంప్, సిట్, హాఫ్ సిట్, స్టాండ్, జంప్, రన్ అంట. అక్కడ ముందుకు ఆడ వరకు వెళ్ళేసి అక్కడ టచ్ చేసి మళ్ళీ వెనక్కి రావాలి. ఎవరైతే నా కమాండ్స్ మెల్లగా ఫాలో అవుతారో, లేట్ గా చేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్ 1 విన్నర్ విల్ గెట్ 5 lakh rupees. అది నమ్మిరంటే మీ ఇష్టం. ఓకేనా? కరెక్ట్. లోనా అన్నప్పుడు లోపలనే జంప్ చేయాలి. లోనా, బయట, లోనా, బయట, లోనా, బయట, సిట్, స్టాండ్, హాఫ్ సిట్, సిట్, స్టాండ్, జంప్. ఏం చేసినావు? వెళ్ళిపోయినావు వెనకాలకి? వెళ్ళలేదు కదా. రన్ అండ్ కమ్ బ్యాక్. అయ్యాక మెల్లగొచ్చింది. అర్థమైపోయింది కదా? ఇవే కమాండ్స్. ఓకే రెడీ. ఇప్పటి నుంచి సీరియస్. ఎవరైతే లేట్ చేస్తారో ఎలిమినేట్ అవుతారు. బయట, లోనా, బయట, సిట్, స్టాండ్, సిట్, హాఫ్ సిట్, హాఫ్ సిట్, స్టాండ్, లోనా, బయట, రౌండ్. ఉన్న చోట రౌండ్ తిరగాలి. బయట, రండి అక్క. పొద్దున్న ఏమైనా ఎవరి ముఖం చూసారు? గోడకి ముఖం ఉండదే. ఇందుకే చూసారా? ఇందుకే ఏదో అవుతుంది మీ ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. 500 rupees. లోనా. ఇప్పుడు ఎవరైనా మిల్లీ సెకండ్ లేట్ చేసినా వాళ్ళు అవుట్. బయట, లోనా, లోనా, ఇంత తొందరగా అయిపోతుందా అనుకోలేదక్క. ఆవిడ ఫస్ట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి పాపం అని వదిలేస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఏంటంటే 5 నేల మీద ఉండే జంతువుల సౌండ్లు చేయాలి. మీరు సౌండ్ చేయండి, నేను గెస్ చేస్తా ఏ జంతువు. మేక కాదా? మరి ఏంటది? నువ్వు అర్జెంట్కి వెళ్ళి 500 rupees అర్జెంట్. దగ్గర కూడా కనబడదు ప్లీజ్. రెడీ? ఆల్ ది బెస్ట్. మీ ముగ్గురులో ఒకరే గెలుస్తారు. బయట జంప్ చేయాలి. జంప్, లోనా, సిట్, హాఫ్ సిట్, హాఫ్ సిట్. ఏంటి పెద్దమ్మ ఏంటి కబుర్లు? ఎండలు మండిపోతున్నాయి అసలు. హాఫ్ సిట్. ఎవరో ఒకరు వదిలేస్తారు చూడు. ఇప్పుడు ఎవరో ఆ మధ్యలో మేడం అయితే ఊగుతా ఉంది అప్పుడు.
అమ్మ హాఫ్ సిట్టు స్టాండ్ జంప్ బయట లోన బయట లోన బయట బయట రన్ ఫాస్ట్. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేటెడ్. టీచర్ మెల్లగా వచ్చినావు టీచర్. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు టీచర్? ప్రీ ప్రైమరీ. ప్రీ ప్రైమరీ సబ్జెక్ట్ మదర్ టీచర్ LKG. అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. ఉప్పు కప్పు రమ్మ చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలి. అట్లా చెప్పొద్దు. ఉప్పు కప్పు రంబు అట్లా రాగంతో. రెడీ 3 2 1 గో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికయుండు. చూడ 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 రుచుల జాడయుండు. జాడలుండా టీచర్? థ్యాంక్ యూ టీచర్. 500 రూపీస్ టీచర్. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇద్దరులో ఒకరే గెలుస్తారు. ఇప్పుడే గేమ్ ఆడడం ఎందుకు, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. ఇగో నువ్వు గెలిచిపో, నేను ఓడిపోతా, నువ్వు 5 లక్షలు తీసుకుని వెళ్ళిపో అని ఒప్పందం లేక వస్తే బెస్ట్. మేడం నేను గెలుస్తాను. సరే మీరే గెలవండి. ఓకే తను ఇచ్చేసింది నాకు. ఓకే కంగ్రాచులేషన్. ఆడండి గేమ్. బయట లోన బయట లోన. సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్ సిట్ అవుట్. బయట లోన బయట లోన. రౌండ్ 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 జంప్ బయట లోన బయట లోన లోన బయట. సిట్ హాఫ్ సిట్ జంప్ హాఫ్ సిట్ 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 లోనే లోన. ఆమె ఎట్లా వెళ్ళింది మరి? ఆమె ఎట్లా వెళ్ళింది మరి? అట్లా వెళ్ళింది మరి. బట్ చాలా బాగా ఆడారు ఇద్దరు. వెరీ గుడ్. బట్ మేడం ఇంత దూరం వరకు వచ్చింది కాబట్టి యూ గెట్ 700 రూపీస్. మేడం 1200 రూపీస్. మేడం మీ పేరు? కళావతి. కళావతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సుజాత. సుజాత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లక్ష్మి. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మంజుల. హౌస్ వైఫ్. స్వప్న. హౌస్ వైఫ్. రమాదేవి. హౌస్ వైఫ్. అందరు హౌస్ వైఫ్ తో పోటీ. ప్రాపర్టీస్ పట్టండి. ఓకే గేమ్ చాలా సింపుల్. ఇది ఉంది కదా, ఇది నేను బాల్ పెడతా, ఒక 5 బాల్ పెడతా. మీరు ఒక్కొక్కరు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో వదిలేయాలన్నమాట బాల్. అది మధ్యలో పడతాయి, అటు ఇటు జంప్ చేస్తే కానీ పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అలా వెళ్ళి అలా వదిలేయాలన్నమాట. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఆ రింగ్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మ రెడీ? 5 బాల్ పెడుతున్నా. యువర్ టైం స్టార్ట్స్. ఒకటే చేయి పట్టుకోవాలి, 2 చేయి పట్టుకోవద్దు. 3 2 1 గో. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే. నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే. ఈ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే. నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. విసిలి 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 నీ లుక్కే నా వెంట పడి హుక్కై నన్ను లాగినదే చుక్క. ఆ లుక్కు ఒక విసులే. నీ టచ్ తాకిందో అలా స్విచ్ ఆన్ అయ్యే ఇలా కిచ్చే నీ టచ్ కొక విజిలే. హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నా ఊపిరేసిందో విసులే. నీ టప్ జిమ్ బాడీ పెంచిందే నా వేడి నాలో నేనే వేసా
1 minute లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వేశారు. వెరీ గుడ్ మేడం, మీరు చాలా బాగా ఆడారు. 15 అంటే మీరు 16 వేస్తే మీరు గెలిచిపోతారు. అర్థమైపోయింది కదా గేమ్? వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఒంట్లో వేడికే చిక్కంది నాడికే సిక్కే సైడ్కే అటకిక్కంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా చూడకే మత్తెక్కంది జీడుకే ఒంట్లో వేడికే చిక్కంది నాడికే Five, 4 3 2 1 టైమ్ ఎన్నేసారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రౌండ్ విన్నర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. అదే ఎల్బీ నగర్ లో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు